దిండుకల్ బిర్యానీ పేస్ట్ అండి. ఇది ఆన్లైన్లో అమ్ముతారు. ఇది అట్లే రెడీమేడ్ అనమాట. దీంట్లో మనము ఎర్రగడ్డలు, టమాటా పండు ఏమీ అవసరం లేదు. అంతా మిక్స్డ్ పేస్ట్ అనమాట. దీంట్లోనే ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తామని ఆన్లైన్లో కొన్నాము. ఇది క్వాంటిటీ కూడా 255 గ్రామ్స్. వెల వచ్చి 249 రూపీస్ అనమాట. ఇక్కడ ఏమేమి చేయాలి అనేసి దీంట్లో అన్నీ ఉంటుందన్నమాట ఇంగ్రీడియంట్స్లో. కాబట్టి ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. సీర్గా సాంబార్స్ అనమాట. ఇది బిర్యానీకి బాగుంటుంది. ఇది మామూలు బియ్యం కంటే చిన్నగా ఉంటుంది. ఇది అలా బాగుంటుంది. మటన్ బిర్యానీ అనమాట. ముందుగా మటన్ కుక్కర్లో ఒక 8 విజిల్ అయ్యేలాగా ఉడకపెట్టేస్తున్నాను అనమాట. ఒక 8 విజిల్, 1/2 కేజీ మటన్. ఇప్పుడు ఈ బియ్యంని మనము నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకుంటే చాలండి. ఎక్కువ నానితే కూడా ముద్దగా అయిపోతుంది, బాగుండదు. ఫస్ట్ కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి బియ్యాన్ని. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. ఇట్లా ఉంటుందండి ప్యాకెట్. దీని లోపల పేస్ట్ ఉంటుందన్నమాట. బిర్యానీ పేస్ట్ ఉంటుంది. అంతా మిక్సింగ్గానే ఉంటుంది. ఇది వచ్చి నూనె ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ పోయాలి. మళ్ళీ ఈ పేస్ట్ అనమాట. ఈ పేస్ట్ కూడా దీంట్లో వేయాలి. ఆయిల్ అంతా దీంట్లోనే ఉంటుందండి. మనం ఏం ఆయిల్ వేసే అవసరం లేదు. ఎర్రగడ్డలు కానీ, టమాటా పండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయకూడదు. అంతా దీంట్లోనే ఉంది కాబట్టి మనం అట్లే వేసేయచ్చు డైరెక్ట్గా. కానీ ఇది ఫస్ట్ టైం మేము చేయడము. ఎలా ఉంటుందనేది చూపిస్తానండి. దీంట్లో ఉండే నూనె అండి, నేనేం పోయలేదు. కానీ కొద్దిగా నెయ్యి వేస్తాను. నెయ్యి మంచి స్మెల్ ఉంటుంది కదా, మంచి వాసన ఉంటుంది కాబట్టి నెయ్యి. ఒక 5 నిమిషాల పాటు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ వచ్చి దాంట్లో వేయాలన్నమాట. ఉప్పు చాలా కంటే వేయాలండి కొద్దిగా. ఏంటంటే ఉప్పు కొద్దిగా తక్కువగానే ఉంది. మీరు చూసి ఉప్పు వేసుకోండి. దిండుకల్ అంటే తమిళనాడు అనుకుంటాను. వాళ్ళు అక్కడ తయారు చేసి అమ్మేలాగా ఉండదు. ఆన్లైన్లో అమ్ముతారు. ఇప్పుడు ఈ మటన్ నీళ్ళు అనమాట. మటన్ ఉడకపెట్టిండే నీళ్ళే అది. ఇప్పుడు ఈ గిన్నెతో 3/4 గిన్నె బియ్యం తీసుకున్నాను. 1/4 కేజీ అనమాట బియ్యం
255 దాంట్లో ఉంది కాబట్టి ఆ 255 నేను బియ్యం వేసినాను. ఇప్పుడు ఈ మటన్ నీళ్ళు వచ్చి ముక్కలు అన్నమాట. రెండు గిన్నెలు ముక్కలు వేసుకోవాలి. చాలండి. ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు మీకు సరిపడేంత ఉప్పు వేసుకోండి. ఇది మూత ఇప్పుడు మనం నానబెట్టిండే బియ్యము దీంట్లో వేసుకో. అంతే అండి. ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు కరెక్ట్గా ఉందండి. ఒకసారి చూడాలన్నమాట. కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టేసింది. ఇప్పుడు బిర్యానీ ఉడికిపోయిందండి. చూడండి. బాగా ఉడికిపోయింది. చూడండి. దిండుకల్ సాంబార్ బిర్యానీ అన్నమాట, మటన్ బిర్యానీ. అంతే అండి. బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. దీంట్లో కొద్దిగా పెరుగు పచ్చడి అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. ఆ మసాలా పేస్ట్లో వచ్చి మనము చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ కూడా ఆ మసాలా ప్యాట్లో చేసుకోవచ్చు అన్నమాట. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన దానికి థ్యాంక్స్ అండి.